అమాయకులైన చిన్న పనివాళ్ళు అంగన్వాడీ వర్కర్లు. అటువంటి చిన్న అంగన్వాడీ వర్కర్లపై అంటే ఒక ప్రభుత్వానికి అంగన్వాడీలు అనేవాళ్ళు చాలా చిన్న వ్యవస్థలో, అటువంటి చిన్న అంటే మనకి అరణ్యంలో ఒక పిచ్చుక లాంటి వాళ్ళు. అటువంటి చిన్న అంగన్వాడీలపై పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే సామెత మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, ఇదేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంటే అప్పుడు 70 సంవత్సరాల నుంచి 2014 దాకా ఉమ్మడిగా ఉంది కదా, తర్వాత విడిపోయింది. ఈ రాష్ట్రాలు అంటే ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ ప్రయోగించలేదు. ఈ అసమర్థ చేతగాని జగన్ అనే ముఖ్యమంత్రి ప్రయోగించాడు. యాక్చువల్గా ఈ అంగన్వాడీలు అనేది అత్యవసర సర్వీసులు లేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఓ జీవో ద్వారా ఈ అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా అత్యవసర సర్వీసుల పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసి వారి సమ్మెకు అడ్డుపడుతూ వారిని ఇబ్బంది చేస్తూ వేధిస్తూ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరిత చర్య అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఎస్మా ప్రయోగం అనేది నిజమే సజ్జల, నువ్వు బాగా చెప్పావు. అంగన్వాడీలు చేసే పనులు ఎంత మంచి పనులో చక్కగా చెప్పావు. ఎందుకంటే అంగన్వాడీలు గర్భిణీ స్త్రీలకి, చిన్న పిల్లలకి ఒక తల్లిలాగా చెల్లిలాగా చేస్తున్నారు సేవ అని బాగా చెప్పావు. అటువంటి ముఖ్యమైన సేవలు చేసే అంగన్వాడీ వర్కర్లకి మరి వారి డిమాండ్లు పరిష్కరించి వారికి తగు న్యాయం చేస్తే వాళ్ళ సమ్మె మానేస్తారు కదా. నాకు తెలియ అడుగుతాను సజ్జల, ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీలు పనిచేస్తున్నారు, ఎప్పుడు ఈ సమస్య రాలేదు. నీ జగన్మోహన్ రెడ్డికి నీకే ఎందుకు వచ్చింది ఈ సమస్య? మీరే ఎందుకు ఎస్మా ప్రయోగించారు వాళ్ళ మీద? ఆలోచించారు. ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు, ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ ఇచ్చాడా ఈ దిక్కుమాల సలహా అని అనుకుంటున్నారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి జగన్మోహన్ ఆలోచించాలి. ఇటువంటి ఎస్మా ప్రయోగిస్తే ప్రపంచంలో, దేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఏమనుకుంటారు, మనల్ని ఏమనుకుంటారు అనేది ఆలోచన లేకుండా అంగన్వాడీ లాంటి చిన్న సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిష్ట జగదారిపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ప్లస్ తెలుగు జాతి ప్రతిష్ట ప్లస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ రెడ్డి గారు గమనించండి, వాళ్ళు అంగన్వాడీలు చిన్నవాళ్ళండి, వాళ్ళు తగ్గ న్యాయమైన డిమాండ్ కోరారు, తప్పే ఉంది అందులో అండి. సపోజ్ వాళ్ళకి ఒక 25,000 జీతం అనుకుందాం, ఇంకో 5,000 అడిగి ఉంటారు అనుకోండి, 5,000 ఇచ్చేసేయండి. ఎంతమంది ఉంటారు? అయితే 80,000 మంది ఉంటారు. ఒక నెలకి 4 కోట్లు, 5,000 పెంచితే నెలకు 4 కోట్లు, సంవత్సరానికి 48 కోట్లు. ఎంత సార్? మీరు మీ పబ్లిసిటీ కోసం మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఎంత ఈ 48 కోట్లు చెప్పండి నాకు. ఆ 48 కోట్లు ఇస్తే ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లు, గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి ఉపయోగపడతారు కదా. అది కూడా ఎందుకు చేయలేకపోతున్నారు సజ్జల, మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మీ జగన్ రెడ్డి పబ్లిసిటీ కోసం ఇచ్చే ఫంక్షన్ల కోసం 2 రోజులు ఇచ్చాడు. రెండు రోజులు రెండు ఊళ్ళలో కార్యక్రమాలు పెట్టి ఫంక్షన్ల కోసం హడావడి చేసి పేపర్లో ఫుల్ పేజీ 2 పేజీలు పబ్లిసిటీ కొట్టాడు కదా. ఎంత అవుతుంది ఖర్చు దానికి? మళ్ళీ మీ జగన్మోహన్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో అంటే వారంలో చెప్తున్నాడు, వారానికి ఎంత ఖర్చు అవుతుందో, ఆ ఊరిలో చెట్లు నరకడానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ అక్కడ మీటింగ్ కి సభకి ఒక రాజమహల్ లాగా చుట్టూ తెరలు కట్టి ఎవరు కనిపించకూడదు, ఎవరు చూడకూడదు, పెద్ద పెద్ద షామేలు ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క మీటింగ్ కి. మీరు ఖర్చు పెట్టే మీటింగ్ డబ్బులు తోటి వాళ్ళకి 5,000 కాదు, నెలకి 10,000 పెంచవచ్చు. మీరు మీ పబ్లిసిటీ పిచ్చిపోదు,
మీ ఆడంబరాలు పోదు, చేసేది అందుకే అంటారు చేసేది ఎంత చెప్పేది ఎంత, పేపర్లంతా చేసేది ఇసుమంతం ఉండదు, పేపర్లు మాత్రం పెద్ద పెద్ద హెడ్డింగ్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, ఎన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వీటికి. ఆ ఖర్చు పక్కన పెట్టేస్తే వీళ్ళకి అవి కనీసం 5,000 కాదు 10,000 పెంచి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ పరిస్థితి మెరుగుపరచవచ్చు. ప్లస్ వాళ్ళు ఇంకా ఉత్సాహంతో గర్భిణీ స్త్రీలకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ, చిన్నపిల్లలు ఇంకా బాధగా చూసుకుంటూ, చిన్నపిల్లలకి చెప్పే అలా అంటారు ఆదిలో నేర్పించే తెలుగు భాషని నేర్పిస్తూ, అని అమ్మాళ్ళకి నేర్పిస్తూ, పిల్లలు కూడా చక్కగా మంచి మంచి కథలు చెప్తూ చేస్తారు. అటువంటి చర్యలు చేయకుండా దిగజారిపోయి చిన్న వర్కర్ల మీద అస్మా ప్రయోగించావంటే సజ్జలా నువ్వు ఎటువంటి సలహా ఇచ్చావో నాకు అర్థం కావట్లేదు. ప్రతిష్ఠ మొత్తం దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదట ఎస్మా ప్రయోగించిన ముఖ్యమంత్రిగా అంటే దేశ చరిత్రలో ఎక్కుతాడు. ఏమన్నా చరిత్ర రాశాను, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అందులో మొట్టమొదట ఎస్మా ప్రయోగించిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిగులుతాడు. మరి ఆ తిక్క సలహా ఎవరిచ్చారో, ఆ తిక్కల సజ్జలరెడ్డి ఇచ్చాడు, ఇంకే తిక్కల రెడ్డి గారు ఇచ్చారో, ఇటువంటి దిక్కుమాల సలహాలు ఇవ్వమాకండి. న్యాయమైన ఆ యొక్క అంగన్వాడీల యొక్క సమస్య తొందరగా పరిష్కరించండి, వాళ్ళకి న్యాయం చేయండి. రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీలకి న్యాయం చేయండి. బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నపిల్లలకు న్యాయం చేయమని వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంకోసారి ఇంకో వీడియో తీసుకుంటా అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.